ఓం శ్రీమాత్రే నమ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు లక్ష్మీ జయంతి కూడా. లక్ష్మీ అమ్మవారు ఆవిర్భవించిన రోజు. మనం ఫర్దర్ వీడియోలో లక్ష్మీదేవి ఆవిర్భావం ఎట్లా జరిగింది, అసలు సాగర మదనం అంటే ఏంటి, అసలు మనం ఈ హోలీ పండుగ కలర్స్తో ఎందుకు జరుపుకుంటాం అనేది ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా వివరిస్తా. వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు నచ్చినట్టయితే మీకు. ఇప్పుడు మనం మీ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. మనం అసలు ఈ హోలీ పండుగ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే, హోలీ పండుగ మీ అందరికీ హిరణ్యకశిపుడు తెలుసు కదా. హిరణ్యకశిపుడు ఒక దేవుణ్ణి పూజిస్తాడు. అతని కొడుకైన ప్రహ్లాదుడు ఇంకొకరిని పూజిస్తాడు. అది హిరణ్యకశిపుడు రాక్షసుడికి ఇష్టం ఉండకపోయేదంట. తనని చంపడానికి చాలా రకాలుగా చాలా చేసేవాడంట హిరణ్యకశిపుడు తన కొడుకైన ప్రహ్లాదుడిని చంపడానికి పాలల్లో విషం కల్పించాడంట. అయినా కానీ చావలేదండి. ఆయన దైవ స్వరూపం. ప్రహ్లాదుడి అమ్మ అంటే హిరణ్యకశిపుడి యొక్క భార్య కడుపుతో ఉన్నప్పుడు ఆమె విన్న దేవుడి అన్నీ కూడా తను కడుపులో ఉన్నప్పుడే అన్నీ నేర్చుకున్నాడంట ప్రహ్లాదుడు. అవన్నీ తను పెద్ద కడుపు నుంచి బయటకు వచ్చాక జన్మించాక అవన్నీ అట్లనే ఉన్నాయంట. అవి నేర్చుకుంటూనే ఉన్నాడంట. ఇంకా అయితే ఇది హిరణ్యకశిపుడికి నచ్చేది కాదంట. ఈ పిల్లవాడిని ఎట్లయినా చంపేయాలి, ఈ పిల్లవాడు ఉండడానికి వీల్లేదు అని ఫిక్స్ అవ్వి అతనికి పాలల్లో విషయం కల్పిస్తాడంట. బాగా ఆకలితో ఉన్న పాముల్ని ఒక రూమ్లో వేసేసి, డార్క్ రూమ్లో అతన్ని ఆ రూమ్లో వేసాడు. కానీ అవి దైవ స్వరూపాలు కదా, ఆ ప్రహ్లాదుని ఏమీ చేయలేదంట. అలాగే చాలా రకాలుగా చాలా విశేషం చాలా రకాలుగా ట్రై చేశాడంట అట్లా చేయడం. కానీ సెట్ అవ్వలేదంట అతనికి ఇది కావడం. అయితే ఏం చేశాడంటే, ఈ హిరణ్యకశిపుడికి ఒక చెల్లి ఉండేది. తన పేరు హోలిక. తన పేరేంటి? హోలిక. హిరణ్యకశిపుడికి ఒక చెల్లి ఉండేది, హోలిక. ఇట్లా మామూలుగా వచ్చినప్పుడు చెప్పాడంట హిరణ్యకశిపుడు తన చెల్లికి, హోలిక, ఇట్లా వీడు నన్ను నాశనం చేస్తున్నాడు, దేవుడి నామస్మరణ చేసి నాకు చిరాకుగా ఉంది, వీడిని చంపాలని చూస్తున్నా, నువ్వేమైనా హెల్ప్ చేయగలవా హోలిక అని తన చెల్లి అయిన హోలికని హిరణ్యకశిపుడు అడుగుతాడంట. అప్పుడు అడిగినప్పుడు తను సరే అన్నా, నేను చంపకుండా తన్ని చేస్తానని చెప్తాడంట. అయితే మంటలు వస్తాయి కదా, ఆ మంటల్లో తను కూర్చొని నేను ఆడిపిస్తారా అని చెప్పి ఎత్తుకొని తీసుకొని వెళ్ళి ఆయన్ని ప్రహ్లాదుని ఒళ్ళో పెట్టుకొని దహించేద్దామని వెళ్ళి కూర్చుందంట. వెళ్ళి కూర్చుంటే ఆమె మాత్రం దహనం కాలేదంట. ఆమె దహనం అయిపోయింది. కానీ ప్రహ్లాదుడు దైవస్వరూపం కదా, ప్రహ్లాదుడికి ఏమీ కాలేదంట. ప్రహ్లాదుడు మంచిగానే ఉన్నాడంట. ఆ మంటల్లో ఆ హోలిక అనే చెల్లుందిగా, ఆ అమ్మాయి దహించిపోయిందంట. వీళ్ళు రాక్షసులు కాబట్టి వీళ్ళు వేరే మతంలాగా వేరే వాళ్ళని పూజిస్తారు కదా, అది హిరణ్యకశిపుడికి నచ్చేవాడు కాదు కదా. అందుకే ఆ హోలిక ప్రహ్లాదుడు దైవస్వరూపం కాబట్టి ప్రహ్లాదుడు మామూలు మంచిగానే ఉన్నాడంట. హోలిక అట్లా దహనం అయిపోయింది. అందుకే మనం హోలీ పండుగ జరుపుకుంటాం తప్పకుండా. హోలిక ఆ రోజు దహనం అయింది కాబట్టి మనం హోలీ పండుగ జరుపుకుంటాం. ఇంకొక కథనం ప్రకారం హోలిక కామాన్ని దహనం చేయడం. కామము అంటే మనకున్న దురాలోచనలు, చెడు అలవాట్లు అన్నీ వాటిని దహనం చేయడం అని అంటాం హోలీ పండుగ రోజు. అర్థమైందిగా ఫ్రెండ్స్, ఈరోజు హోలీ పండుగ మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామో, అసలు హోలీ అంటే ఏంటో. ఇంకొక కథనం ప్రకారం మనం ఈ రంగులు జరుపుకుంటాంగా. ఇప్పుడు హోలికని దహనం అయింది కాబట్టి హోలీ పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం మనం. ఇంకొక కథనం ప్రకారం హోలీ అంటే రంగులు పూసుకుంటాం కదా మనం. హోలీ పండుగ అనగానే రంగులు అనేది ఎందుకు పూసుకుంటామంటే, ఒకానొక కథనం ప్రకారం ఒకానొక రోజున మీకు రాధాకృష్ణులు తెలుసు కదా, రాధాకృష్ణుడితో ఏంటి కృష్ణ నువ్వు ఇంత నల్లగా ఉన్నావు, ఏంటి నువ్వు ఇట్లున్నావు అని చెప్పి అడుగుతాడంట. అయితే కృష్ణుడికి కోపం వచ్చిందంట. కోపం వస్తే తన చేతిలో ఉన్న కలర్ నలుపు రంగు తీసి రాధ మొహానికి రాసేస్తాడంట. అట్లా సరసంగా రాస్తాడంట. రాధాకృష్ణుడికి, కృష్ణుడు రాధకి అట్లా రంగులు పూసుకుంటారు. అందుకే మనం ఈ రంగుల పండుగ జరుపుకుంటామంట హోలీ.
అలాగే ఈరోజు శుక్రవారం కూడా వచ్చిందండి. మహాలక్ష్మి అష్టకం చెప్పుకుందాం. ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. ఈరోజు అలాగే శుక్రవారం వచ్చింది కదా, మనం మహాలక్ష్మి అష్టకం మహాలక్ష్మీదేవిని కూడా పూజించుకుందాం. ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాశ్రవయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి ముక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంద్రహితే దేవి ఆదిశక్తే మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తే మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేసి జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. ఓం మహాలక్ష్మ్యాష్టక స్తోత్రం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీమాత్రే నమః. మనం పోయినసారి లలితా సహస్రనామాలు అన్నీ చదవలేక 25 నామాలుగా పెద్దవాళ్ళు విభజించారనుకున్నాం, అవి కూడా చదువుకున్నాం. ఓం సింహాసనేసి లలిత మహారాజ్ఞి వరాంకుశ త్రిపురా చైవ మహాత్రిపుర సుందరి సుందరీ చక్రనాదా చ సామ్రాజ్ఞి చక్రిణీ తథా చక్రేశ్వరి మహాదేవి కామేసి పరమేశ్వరి కామరాజప్రియ కామకోటిక చక్రవర్తిని మహావిద్య శివారంగవల్లభ సర్వపాటల కులనాద అమ్నయనాద సర్వన్మాయన వాహిని శృంగారనాయిక. లలిత సహస్రం అంటే సహస్రము అంటే 1000 నామాలు. అంత పెద్దది చదవలేక మన పూర్వకాల పురాణులు ఈ లలిత సహస్రనామాలను చదువుకున్నాం. ఓకే, ఇప్పుడు లక్ష్మీదేవి జయంతి అనుకున్నాం, హోలీ పండుగ గురించి చెప్పేసుకున్నాం, అమ్మవారి అష్టకం చదివేసుకున్నాం, లక్ష్మీ ఆవిర్భవించింది అని చెప్పుకున్నాం. లక్ష్మీదేవి ఆవిర్భవన ఎట్లా జరిగింది ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు లక్ష్మీదేవి సాగర మదనం చేస్తుంటే ఆవిర్భవించింది. ఒకానొక రోజున దుర్వాస మహాముని, తెలుసు మీకు, దుర్వాస మహాముని తన పని మీద అటుగా అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఎదురుగా ఇంద్రరాజు తన ఏనుగు మీద పర్యటన చేస్తున్నాడు. ఆ అడవుల్లో పర్యటన చేస్తుంటే దుర్వాస మహాముని వస్తే దుర్వాస మహాముని మెచ్చి అతనికి ఒక కానుగ్గా ఒక నగ ఇస్తాడు. అయితే ఆ నగ ఆ ఇంద్రుడికి నచ్చలేదని అతను తీసి కిందేస్తాడు. ఏనుగు మీద వెళ్తున్నాడు, ఆ ఏనుగు దాన్ని కాలుతో తొక్కిందంట. మళ్ళీ అదే విధిగా మళ్ళీ అదే దారిలో తిరిగి వస్తున్నాడంట దుర్వాస మహాముని. అది చూశాడంట, అయ్యో నేను ఇచ్చింది ఇలా తుంపి ఇట్లా ఆగం చేశాడు ఇతను, ఈ ఇంద్రుడు అని చెప్పి ఇంద్రుడికి ఈ మహాదేవతలందరికీ శాపం పెడతాడంట. ఇట్లా వాళ్ళ శక్తులన్నీ నశించిపోవాలని దుర్వాస మహాముని శాపం పెడతాడంట. అయితే అయ్యో నేను ఇట్లా చేశాను, నేను తప్పు చేశానని ఇంద్రుడు దుర్వాస మహాముని ఎంతగానో క్షమించమని కోరుతుంటాడంట. కానీ అతను మాత్రం వినడంట. వినకపోగా దుర్వాస మహాముని వినలేదంట. అయితే నువ్వేది కావాలనుకున్నా శివుణ్ణి ప్రార్థించు అని చెప్తాడు. త్రిమూర్తులు ఉన్నారుగా, శివుడు, మహావిష్ణువు, బ్రహ్మ విష్ణు మహేశ్వర్, వాళ్ళని ప్రార్థించు అని చెప్తాడంట. అయితే ఈ ఇంద్రుడు మేము దేవతలం కదా, మాకున్న శక్తులన్నీ నశించినాయి, దుర్వాస మహాముని మాకు ఇట్లా శాపం పెట్టాడని విష్ణువుకి చెప్తాడంట వెళ్ళి. అయితే ఇట్లా నా దగ్గర ఉన్న లక్ష్మి మొత్తం పోయింది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అడుగుతారంట. అడిగితే అప్పుడు లక్ష్మి లేదంట. దేవతలు వాళ్ళ శక్తులు కోల్పోయారంటే వాళ్ళ దగ్గర ఉన్న సంపద అంతా తునిగిపోయిందంట. అయితే చెప్తాడంట, రాక్షసులు కను వీళ్ళకి
సాగరంలో మందార పర్వతం పెట్టి చిలికితే మనకి దాంట్లోంచి అమృతం వస్తుంది. ఆ అమృతంని తాగితే మళ్ళీ మీ శక్తి మీకు మీ దైవశక్తులు తిరిగి మళ్ళీ మీకు వచ్చేస్తాయి అని చెప్తాడంట. అయితే మరి రాక్షసులను ఎట్లా ఒప్పించాలి ఈ మదనం చేయడానికి అని ఆలోచిస్తాడంట. ఎవరు? ఇంద్రుడు. ఏదో ఒకటి చెప్పి ఇట్లా అమృతం వస్తుందంట, అప్పుడు మనల్ని ఎవరు చంపలేరంట అని ఇంద్రుడు మిగతా సగదేవతలు అందరూ వెళ్ళి ఎవరు రాక్షసులకి ఒప్పిస్తారంట. ఇట్లా మనం చేద్దాము సాగర మదనం అని చేస్తున్నారంట. దానికోసం మనం మందక్ని పర్వతాన్ని వాసుకు అంటే పాము, వాసుకిని ఈ రెండింటిని వాడతామంట. అయితే వాసుకి అంటే పాము కదా, పాము అంటే ఎవరికైనా దేవతలు ఒకవైపు రాక్షసులు ఒకవైపు ఆ పర్వతాన్ని చిలుకుతూ ఉన్నారంట. చిలుకుతూ ఉండగా ఫస్ట్ విషం పుట్టిందంట దాంట్లోంచి. విషం అంటే తాగితే చనిపోతాం కదా, దేవతలు భయపడ్డారు, రాక్షసులు భయపడ్డారు అలాగనే. అయితే ఏమైందంటే చివరికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళి శివుడికి చెప్తారంట. ఇట్లా వచ్చింది, మరి మమ్మల్ని ఏం చేయమంటారు? అమృతం వస్తుందని చెప్పారు మీరు, అమృతం తాగితే లక్ష్మి ఎప్పటికీ నిలిచిపోద్ది మాతో అని చెప్పారు మీరు, కానీ మాకు ఇది వచ్చింది, ఏం చేయాలి మేము అని శివుడిని అడిగిస్తే శివుడు బోలా శంకరుడు కదా, ఆ విషయాన్ని మీ కంఠంలో దాచుకుంటాడు. అందుకే ఆయన గరళకంఠుడు అనే పేరు వచ్చింది కూడా. అలాగే ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చిలకడం స్టార్ట్ చేస్తారంట. రాక్షసులు ఒకవైపు, దేవతలు ఒకవైపు చిలుకుతూ ఉండగా ఫస్ట్ వచ్చింది కామధేనువు, తర్వాత ఐరావతం, అలా ఒకదాని తర్వాత ఒకటి ఐరావతం ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉందంట. చివరిగా ఫస్ట్ జ్యేష్ఠదేవి వస్తుందంట. జ్యేష్ఠదేవి అంటే లక్ష్మీదేవి వాళ్ళ అక్క. జ్యేష్ఠదేవి అంటే దరిద్ర దేవత అంటాం. ఆమెని వచ్చిందంట. ఆమె తర్వాత లక్ష్మీదేవి వచ్చింది. లక్ష్మీదేవి పెద్ద చెంబులో అమృతం తీసుకొని పైకి వచ్చిందంట. ఆ అమృతంని మళ్ళీ నాకు కావాలని ఈ రాక్షసులు దేవతలు ఇద్దరు కొట్టుకుంటున్నారంట. అయితే దేవతలు వెళ్ళి శివుణ్ణి ఇట్లా అయ్యో అమృతం వచ్చింది, లక్ష్మీదేవి వచ్చేసింది మా దగ్గరికి, మేము అది తాగుదామంటే మమ్మల్ని గెలవనియట్లేదు ఈ రాక్షసులు, వాళ్ళే మొత్తం తాగేసేటట్టున్నారు, మాకు ఏదో ఒక రకంగా హెల్ప్ చేయని బ్రహ్మ విష్ణు మహేశ్వరులను అడుగుతారంట. అప్పుడు వాళ్ళు ఏమంటారు, శివుడు మోహిని రూపం ఎత్తి రాక్షసుల దగ్గరికి వెళ్తాడంట. అయితే ఇట్లా వాళ్ళ దగ్గర ఉన్నది చూసి ఏంటిది ఇది మోహిని అని అడుగుతూ ఉంటాడంట ఆయన. అడుగుతూ ఉంటే నాకు గజ్జల చప్పుడు వినిపిస్తుంది అమ్మవారి. ఆయన అడుగుతూ ఉంటాడంట, ఏంటి ఇట్లా రాక్షసులు, మోహిని వెళ్ళి తన రాక్షసుని నేను మీతో పాటే ఉంటాను, కానీ మనతో పాటు వచ్చిన అతిథులకి ముందు ఇవ్వాలి కదా అని వాళ్ళని మైమర్పించిద్దంట. ఆ మోహిని అవతారం, శివుడు మోహిని అవతారం ఎత్తి వాళ్ళని మైమర్పిస్తుందంట మోహిని అవతారం ఎత్తి. అప్పుడు అమృతం మొత్తం దేవతలు తీసుకుంటారు. అలా మనకి లక్ష్మీదేవి ఆవిర్భవించిందంట అమృతం తీసుకొని. మళ్ళీ మనం ఒకసారి మహాలక్ష్మి అష్టకం చదువుకుందాం. ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. నమస్తే గరుడారుడే డోలాశ్రభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే. ఆద్యంత్రహితే దేవి ఆదిశక్తే మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తుతే. స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తే మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశీ జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. ఓం మహాలక్ష్మ్యాష్టకస్తోత్రం యః పఠే శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఓం శ్రీమాత్రే నమః. హలో ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా యూట్యూబ్ ఛానల్ ఫుల్గా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.